ఈ వీడియోలో మనం చూడబోయేది చాలా రుచికరమైన దానిమ్మ పండ్లని మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. సో అలాంటి చెట్లని మనం ఇంట్లో ఎలా పెంచుకోవడం అనే దాని గురించే ఈ వీడియో. నా దగ్గర అయితే ట్రేలు ఉన్నాయి. ఈ ట్రేలు మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ ట్రేలు ఉన్నాయి. ఇవి మేము తగిలిన నారు నాటడానికి తెచ్చుకున్నప్పుడు మిగిలిన ట్రేలు. సో ఈ ట్రేల్లో మట్టి పోసుకొని ఇందులోనే మనం విత్తనాలు నాటుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నారంటే నేను 2-3 ట్రేల్లో మట్టి పోస్తున్నాను. సో ఇక్కడ 2-3 రకాల చెట్లు ఉంటాయి. ఈ విత్తనాలు గమనించారా? ఇవే దానిమ్మ విత్తనాలు. దానిమ్మ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అనొచ్చును. మనం ఒక పెద్ద దానిమ్మ పండు తీసుకొని దాంట్లో ఉంటాయి కదా విత్తనాలు, ఆ విత్తనాలనే డ్యామేజ్ కాకుండా సపరేట్ చేసుకుంటే వాటిని ఎండబెట్టుకొని లైట్గా అట్లా ఎండబెట్టుకొని వాటిని తీసుకొని గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకోవాలి. మీరు వీడియోలో క్లియర్గా చూడండి. సేమ్ వేలో గుచ్చుకోవాలి. కుసీగా ఒక పక్క ఉంటుంది, సో సన్నగా, సో అది పై పక్కకు రావాలి. ఇలా మీ ఇష్టం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటన్నా పెట్టచ్చు, లేదా 2 కూడా అలా గుచ్చేయచ్చు. సో మట్టి అంటారా, మట్టి ఏ మట్టి అయినా కూడా తీసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా వచ్చేది వస్తాయి. అందరూ అంటూ ఉంటారు దానిమ్మ చెట్లు ఈజీగా వచ్చేస్తాయని. ఏమో చూస్తాము. ఇవి ఏం విత్తనాలు అనేసి తెలుస్తూ ఉందా? మీకు నేను ఇచ్చే క్లూ ఏంటంటే ఇవి ఒక పండువి. ఈ పండు వల్ల మనకి ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది ఏం పండు అని మీకు కానీ తెలిస్తే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. 3 ట్రేలు ఉన్నాయి కదా, 3 ట్రేలో 3 రకాల చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క రకం చెట్ల గురించి సపరేట్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో. ప్రస్తుతానికి ఇది ఒకటి అయిపోయింది. ఇంకా 2 రకాల చెట్లు వీడియోలు చేస్తాను. ఆ వీడియోలు చేసినప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి. సో దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను విత్తనాలు నాటుకున్న తర్వాత నీళ్ళు పోసేసాను. అందరూ అంటారు కదా పెద్దోళ్ళు, చెట్లు నాటితే కొద్దిగైనా నీళ్ళు పోయాలని. అదనమాట, నాటిన కొద్ది రోజులకే ఇలా మొలకలు అయితే వచ్చేసినాయి. ఒక్కటి వదలకుండా ప్రతి ఒక్కటి ఒకదాని వెనక అలా వచ్చేసాయి. చీమలు కాదు పోతూ ఉంటే ఒకే లైన్లో ఒకదాని వెనక వస్తాయి కదా, సో అదే వేలో అన్నీ వచ్చేస్తాయి. వస్తాయో రావో అనేసి నేను చాలా టెన్షన్ అయ్యాను చాలాసార్లు. సో బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి వచ్చాయి. ఇంక ఇవి నాటిన తర్వాత దీని ఎదుగుదల ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇంకా ఎదిగిన తర్వాత దాని పండు ఆకారం ఎలా ఉంటుందో అది కూడా చూడాలి. సో ఇవి హైబ్రిడ్స్ కాదు కదా, మనం పండు తీసుకొచ్చి వాటిలో నుంచి తీసిన విత్తనాలను తీసి ఇలా నాటామన్నమాట. చూడండి ఎంత ఎత్తు వచ్చాయో. ఇవి ఇలా రావడానికి దగ్గర 2-3 నెలలు పట్టాయి. 3 రకాల చెట్లు అన్నాం కదా, 3 రకాల చెట్లు ఉన్నాయి. మిగతా 2 రకాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో దానికోసం అయితే ఖచ్చితంగా ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. 3 రకాల చెట్లు ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు. ఈ 3 రకాల చెట్లు మన ఆరోగ్యానికి చాలా విధంగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడైతే నేను ఈ చెట్లు కొంచెం పెద్ద అయిపోయాయి కదా దానిమ్మ చెట్లు, వాటిని తీసుకునేసి నాటుతున్నాను అన్నమాట. సో ఎక్కడెక్కడ ప్లేస్లు అనేసి చూసి పెట్టుకున్నాను, నాటేస్తా ఉన్నాను. ఇంకా ఇవి పెద్ద అయిన తర్వాత వాటిలో వచ్చే ఆ పండ్లు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అని చూసుకొని ఇంకా దానికి ఒక వీడియో ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. ఇంకా కూడా ఏమన్నా మాట్లాడాలి అంటే కమెంట్లో చెప్పండి. నాకు మీ సపోర్ట్ చాలా కావాలి. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు కాకరకాయ చెట్టు. ఈ చెట్టుని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా మనం ఇప్పుడు దానిమ్మ చెట్లు నాటాలి. మనమే ఇలా ట్రై చేయడం ద్వారా వచ్చే హ్యాపీనెస్ బాగుంటుంది. ఆ హ్యాపీనెస్ మీకు కూడా కావాలంటే జస్ట్ ఒకసారి ట్రై చేయండి వీలుంటే, టైం ఉంటే. ఇంకా కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే వీలైతే ప్రతి ఒక్కరూ వీలైనన్ని చెట్లు నాటండి. అదే నేను చెప్పడం. ఆ చెట్లు మనకి ఎప్పటికీ అపకారం చేయవు. ఖచ్చితంగా ఏదో ఒక విధంగా యూస్ అవుతూనే ఉంటాయి. అందుకే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, చెట్లు నాటడం అంటే చాలా ఇష్టము. కావాలంటే నా ఛానల్ని చెక్ చేయండి. ఆ ఛానల్లో గార్డెన్ టూర్ అనేసి ఒక వీడియో చేసి ఉంటాను. సో ఆ వీడియోలో ఉండే ప్రతి ఒక్క చెట్లు నేను నాటినటివే. దానికి మా అమ్మ హెల్ప్ అయితే చేసింది. ఫ్యూచర్లో చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్, చాలా మంచి వీడియోలను పెడతాను. సో ఆ వీడియోలన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ బటన్ చూపిస్తుంది. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది.